అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణజాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క గమనాలు, వాటి వలన కలిగే ప్రభావాలు, వాటి విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, చేయవలసిన పూజలు, వ్రతాలు, దానాలు, వాటి ద్వారా గ్రహముల యొక్క అనుకూలత, వాటి కోసం చేసే ప్రయత్నం ద్వారా వ్యక్తికి శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా తమ జీవనాన్ని ఆనందమయం చేసుకునే అవకాశం ఉంది. ఆ కారణంగా మనం దోషాలని అధిగమించడం కోసం, గుణాలని పెంపొందించుకోవడం కోసం, ఉన్న స్థితిని తెలుసుకోవడం కోసం ఈ వార ఫలాలను వినియోగించుకుందాం. ఆనందంగా జీవిద్దాం. మేషరాశి. ఈ రాశివారు తమ ఆలోచనల విషయంలో గాంభీర్యాన్ని కలిగి ఉంటారు. అంటే బయటికి వ్యక్తీకరించరన్నమాట. వ్యక్తీకరించకుండా ఉన్నందువలన కొన్ని ప్రయోజనాలను సాధించగలుగుతారు. శత్రువులు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినా వారు చేసేటువంటి ప్రయత్నాలను అధిగమించడం కోసం తమ కృషిశీలతను పెంపొందించుకొని, తమ శక్తియుక్తుల్ని కేంద్రీకరించుకొని, తమ చుట్టూ ఉండేటువంటి ఆత్మీయులతో, బంధువర్గీయులతో, వారి యొక్క సహాయ సహకారాలతో దోషాలను అధిగమించి సమయానికి కార్యాలను సాధించే శక్తిని పెంపొందించుకుంటారు. తద్వారా శత్రువుల వల్ల కూడా వీరు ఉపకారాన్నే పొందినట్లు అవుతోంది. ఆరోగ్య విషయంలో కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా శనివారం రోజున ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆవులకు పెట్టడం ద్వారా శని దోషాన్ని అధిగమించవచ్చు. ప్రతిరోజు ఒక 11 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా కూడా ఈ అష్టమ శని యొక్క దోషాన్ని పరిహరించుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. వ్యాపారస్తులైనటువంటి మిత్రుల యొక్క సహాయ సహకారాలతో లబ్ధి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తి స్థానంలో మీ యొక్క ప్రతిభ బాగా రాణిస్తుంది. పై అధికారులతో మీరు పెంపొందించుకున్న అనుబంధాన్ని మరికొంత స్పష్టం చేయడం ద్వారా ఉన్నతమైనటువంటి సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలతలను సాధించే అవకాశం ఉంది. ఉద్యోగం లేని వారు ఉద్యోగం సాధించడానికి అనువైన కాలంగా దీన్ని పరిగణన చేయాలి. విద్యార్థులు తమ విద్యాభివృద్ధి కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే నామాన్ని జపించుకోవడం మంచిది. వృషభ రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో సత్ఫలితాలనే సాధిస్తారు. ఆహారాన్ని సమయానికి తీసుకోవడం, వాహనాలను వినియోగించుకోగలగడం మొదలైన వాటి ద్వారా తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. అలాగే సంతాన స్థానంలో అభివృద్ధికి అవకాశం ఉంది. వారు తాము చెప్పిన మాట వినడమే కాకుండా సమాజానికి ఉపయోగపడేలాగా ప్రవర్తించగలుగుతారు. అలాగే తాము భోగానుభవాన్ని పెంపొందించుకోవడం కోసం కూడా ఆ దానాధికాన్ని వినియోగించుకోగలుగుతారు. విశేషించి వీరు ఆలోచించేటువంటి ధోరణి చాలా విశాల దృక్పథంతో కూడినదై ఉంటుంది. అందువలన ఎక్కువ మంది వీరి ఆలోచనను ఆచరణలో పెట్టడం ద్వారా తాము లబ్ధి పొందే అవకాశం ఉంది. అంత మాత్రం చేత వారు గౌరవిస్తారనుకోవడానికి లేదు. ఎవరైతే ఉపకారాన్ని పొందారో వారి నుంచి ఏమీ ఆశించకుండా ఉన్నందువలన ఈ వ్యక్తి రాణించేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే రావలసిన సొమ్ము చేతికి రావడం, ఆర్థికంగా ప్రయోజనాలు సిద్ధించటం మొదలైనటువంటి వాటికి కూడా అనువైన సమయంగా దీనిని మనం భావన చేయవచ్చు. ఆరోగ్యపరమైన అభివృద్ధి కోసం ఆకస్మికమైనటువంటి లాభాలను విడిచిపెట్టక తప్పదు. అందువలన ఆకస్మిక లాభాలను కోరకుండా శ్రమకు మాత్రమే ఫలితాన్ని కోరేటువంటి రీతిలో వ్యవహరించడం వలన సకల శుభాలను కూడా పొందగలుగుతారు.
మిథున రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో అనుకూలమైన ఫలితాలనే సాధిస్తారు. ఇప్పటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలతో అనుకూలమైనటువంటి అభివృద్ధిని పొందడమే కాకుండా శత్రువులను జయించేటువంటి స్థితి కూడా అధికంగానే ఉంటుంది. విద్యార్థులు నూతన విషయాలను గ్రహించగలుగుతారు. ఆర్థిక విషయాలలో కూడా ఎన్నో ప్రయోజనాలు సిద్ధించేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అభివృద్ధి కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాల్ని జపించుకోవడం చాలా మంచిది. అలాగే ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో అనుభూతికి ప్రాధాన్యం ఇస్తూ వ్యవహరించడం వలన ఎక్కువ మేలు కలుగుతుంటుంది. ఈ రాశివారు స్త్రీజన సహకారం వలన ఎక్కువ అభివృద్ధిని సాధించగలుగుతారు. విద్యార్థులు నూతన విషయాలను గ్రహించగలుగుతారు. శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా వారి అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. పెద్దలు కూడా వారికి సహకరించడం కోసం పిల్లలు పరీక్ష రాసేటువంటి సమయంలో ఆ 3 గంటలు కూడా శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించడం మేలు చేస్తుంది. ముఖ్యంగా శత్రువుల వల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఆలస్యం కావడం వలన మీ దాకా చేరుకోక మీరు అభివృద్ధిని సాధించగలుగుతారు. వారు ఆటంకాలను కలిగిద్దాం అనుకున్నా కలిగించలేరన్నమాట. స్నేహ సంబంధాలు వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటారు. అలా ఆరోగ్యకరమైనటువంటి లక్ష్యాలతో మీరు ముందుకు పయనించడం ద్వారా వాటిని సాధించుకునే అవకాశం ఉంది. తండ్రి తత్సంబంధీకుల విషయంలో ఆరోగ్య విషయంలో కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించడం ద్వారా వారి యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించుకోగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశివారు తాము ఆశించినటువంటి సత్ఫలితాలను సాధించగలుగుతారు. సజ్జన సహకారం బాగుంటుంది. మీరు మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది. అందువలన మీరు చెప్పేటువంటి మాటల వలన ఇతరుల యొక్క సహకారాన్ని మీరు ఎక్కువగా అనుభవించగలుగుతారు. కానీ ఆలోచనల విషయంలో కొంత ఆలస్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆ కారణంగా ఆత్మీయుల యొక్క సలహాలను పాటిస్తూ ముందడుగు వేయడం ద్వారా ఎక్కువ సత్ఫలితాలను ఆశించగలుగుతారు. వాటిని సాధించగలుగుతారు కూడా. శత్రువులు మీకు అపకారం చేయలేరు. వారిని సౌమ్యమైనటువంటి మార్గాలతోనే జయించగలుగుతారు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. కానీ అనుకోని ఖర్చులు కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అవి పలు రకాల మార్గాలలో ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి పన్నులను సక్రమంగా నెరవేర్చటము, అప్పులిస్తే తిరిగి రాకపోవడము, అలాగే మీ యొక్క ఆ వ్యయాలలో ఆనందానుభూతికి సంబంధించినటువంటి వ్యయాలను అధికంగా చేయటము అనేటువంటి విషయాలను కూడా మనం అవగాహన చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా వైరాగ్య భావాలను పెంపొందించుకునే అవకాశం ఉంది. వాటిని సద్వినియోగం చేసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాన్ని మీరు పొందగలిగే అవకాశం ఉంది. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇస్తుంది. పై అధికారుల యొక్క ఆదరాన్ని ఇస్తుంది. ఆ ఆదరాన్ని ఇంకా ఎక్కువ పెంపొందించుకోవడం కోసం మీరు ఆ శ్రీ రాజమాతంగి నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలను సాధించగలుగుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం మంచిది. లక్ష్యాన్ని సాధించడం కోసం మీ యొక్క కృషినంతటిని కూడా కేంద్రీకరించడం ద్వారా అత్యుత్తమ సత్ఫలితాలను పొందుతారు. అలాగే విద్యార్థులు కూడా బద్దకించకుండా తెల్లవారుజామున చదివేటువంటి విద్య ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. సింహరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా తాము ఏ భావాన్నైతే పొందుతున్నారో దాన్ని అమలు చేయడం అనేటువంటిది కూడా అత్యవసరమే. అయితే ఎవరైతే అనువైన రీతిలో ఆ అనుకూలతలను సాధించగలుగుతారో వారు విజయాలను ఎక్కువ పొందగలుగుతారు.
అందువలన శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ ఎదుటివారితో మాట్లాడడం ద్వారా వారిని ఆకట్టుకోవడము, వారి సహకారాన్ని పూర్తిగా పొందగలగడము అనేటువంటివి సిద్ధిస్తాయి. ఇంకా విశేషించి శ్రీదత్త శరణం మమ అనేటువంటి మంత్రాన్ని కూడా జపించుకోవడం మంచిది. కార్యసాధనకు అది ఉపకరిస్తుంది. అయితే అర్ధాష్టమ శని కొంత క్లేశాన్ని కలిగించవచ్చు. అంటే మనకు శ్రమకు తగినటువంటి ఫలితాలని ఇవ్వకపోవచ్చు. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే కృషిని పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంది. శత్రువులను మీరు జయించగలుగుతారు. శత్రువులు మీకు ఏమీ అపకారం చేయలేరు. అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. స్నేహ సంబంధాలను పెంపొందించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆ రెండింటినీ కూడా మనం కాపాడుకుంటున్నట్లయితే దోషాన్ని అధిగమించేటువంటి అవకాశాలు మెరుగవుతాయి. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకునేటప్పుడు క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. ఈ రాశివారు తాము మాట్లాడే తీరులో ఎదుటి వ్యక్తిని ఆకట్టుకునేటువంటి లక్షణం ఉన్న దృష్ట్యా ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు మనస్ఫూర్తిగా మాట్లాడడం, వారి సహకారాన్ని కూడా చేస్తారులే అనే భావనతో కాకుండా ప్రత్యక్షంగా అడిగి చూడడం, వారికి మనం చేసేటువంటి కార్యక్రమాలలో దానాధికాన్ని కూడా చేయడము, ఆ దానాధికం మంత్రపూతంగా చేయడము. అంటే మనకు ఈ మంత్రములు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించడం ద్వారా సత్ఫలితాలను పెంపొందించుకోగలుగుతాం అన్నమాట. అందుకని ఆ ప్రకారంగా చేయడం ఉత్తమమైనటువంటి సత్ఫలితాలను సాధించడానికి అవకాశాలను ఇస్తుంది. కన్యా రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో స్వప్రయోజనాన్ని ఏమాత్రమూ లెక్క చేయకుండా ఇతరులకు ప్రయోజనాన్ని కల్పించడం కోసం పాటుపడుతూ ఉంటారు. ఆ విధంగా చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సత్ఫలితాలను ఇవ్వడానికి మనకు కొంత జపాధికం కూడా అవసరం అవుతుంది. ఎందుకోసం అంటే స్వయంగా నిర్ణయించి కార్యక్రమాలను చేసేటప్పుడు కొన్ని చెడ్డ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా ఆ చెడ్డను జయించి మంచిని పెంపొందించుకోవడం కోసం శ్రీ దత్తాత్రేయాయ నమః లేదా దత్తశరణం మమ అనేటువంటి నామాలని జపించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ శని యొక్క మార్పు కానీ శుక్రుని యొక్క మార్పు కానీ వ్యక్తులను ఇబ్బంది పెట్టే స్థాయి కంటే వారికి ఇచ్చే ప్రయోజన దృష్ట్యా ఎక్కువ అనుకూలతలు ఉన్నాయి. కాబట్టి వాటిని ఆచరించడం, ధర్మాచరణ చేయడం, ఇతరులకు మేలు చేయడం, ఇతరుల యొక్క ప్రయోజనాలనే కాపాడడం అనేటువంటివి ముఖ్యాంశాలుగా రూపొందుతాయి. శత్రువులను జయించగలుగుతారు. మీకు వచ్చినటువంటి ఆలోచనలను ఇతరులు ఆచరణలో పెట్టడం ద్వారా కూడా లాభాన్ని పొందే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ముఖ్యంగా క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం వలన ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ రాశి వారిని శత్రువులు కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కానీ ఆ ఇబ్బంది పెట్టిన తర్వాత ఆ ఇబ్బంది నుంచి దాటించి ఆ దుఃఖాన్ని ఇబ్బందిని పొందకుండా కృషిశీలతను పెంపొందించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అలా పెంపొందించుకోవడం ద్వారా వ్యక్తి విజయాలను ఎక్కువ సాధించగలుగుతాడు. అయితే ముఖ్యంగా శుక్రుడు అంటే స్త్రీలు, అలాగే కుజుడు అంటే పోలీసు వారు, రక్షణ శాఖ, అలాగే కేతు అంటే ఆధ్యాత్మికవేత్తలు, వీళ్లకు సంబంధించినటువంటి సమస్యలు కొన్ని ఉత్పన్నమైనటువంటి పరిస్థితులలో వాటిని జయించడం కోసం స్త్రీలను గౌరవించేటువంటి విధానాన్ని బాగా అమలు చేయడం, ఆధ్యాత్మికంగా వృద్ధి చెందించేటువంటి వ్యక్తులకు మనము ఆటంకాలను కలిగించకుండా ఉండడం, ఆటంకాలని తొలగించే ప్రయత్నం చేయడము ఉత్తమ ఫలితాలను ఇచ్చేటువంటిదివిగా గుర్తించవచ్చు. తులారాశివారు వీరు ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. మంచి ఖర్చుల కోసం ప్రయత్నం చేస్తారు. ఇతరులకు ప్రయోజనాన్ని కల్పించే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. వారు అభివృద్ధిని సాధిస్తారు. మీ ఆలోచన వారికి కూడా బాగా ఉపకరిస్తుంది. శత్రువులను జయించేటువంటి అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా మాట్లాడే తీరులో అపార్థాలు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడడం మంచిది. అలాగే మీరు ఆచరించేటువంటి కార్యక్రమాలను ఒక
క్రమ పద్ధతిలో కనుక ఆచరించినట్లయితే ఎక్కువ మందికి మేలు చేసేటువంటి అవకాశాలు పెరుగుతాయి. మాట్లాడే తీరును నియంత్రించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తరచుగా కోపానికి గురి కాకుండా ఉండడం చాలా అవసరం. వ్యాపారస్తులైనటువంటి మిత్రులు సహకరించడం ద్వారా మీరు ఎక్కువ ప్రయోజనాలను కూడా పొందగలుగుతారు. మీరు చేసేటువంటి ఖర్చు ఇతరులకు కూడా మేలు చేసేదిగా ఉంటుంది. అందువలన ఈ సమయమంతా కూడా సద్వినియోగం అవుతూ ఆనందాన్ని పెంపొందించుకునేటందుకు అవకాశం కలిగిన దానిగా గుర్తించవచ్చు. ఈ రాశివారు న్యాయబద్ధంగా ప్రవర్తించినప్పటికీ కూడా తాము మాట్లాడే తీరులు ఇతరులకు కష్టాన్ని కలిగించడం, అపార్థాలు రావడం అనే అవకాశాలున్న దృష్ట్యా ప్రయోజనాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందువలన అతి తరచుగా ఆ చెడు భావనలను రానివ్వకుండా అనుకూలమైన భావాలను మాత్రమే రాణిస్తూ ఇతరులకు ఉపకారాలు చేస్తూ, ఇతరులు ఒకవేళ ఉపకారం పొందినా అసూయాభావాన్ని పొందకుండా వ్యక్తి ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనము పూజాధికం ద్వారా, జపాధికం ద్వారా, హోమాధికం ద్వారా కూడా సాధించుకునే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో ఇతరుల యొక్క గుణదోషాలను చర్చించుకోవడం, దోషాలను వేలెత్తి చూపడం మొదలైన చర్యల ద్వారా వ్యక్తుల నుంచి దూరం అయిపోయే ప్రమాదం ఉంది. విశేషించి ఇతరుల యొక్క సంభాషణలను మధ్యలో ఆపకుండా ఉండడం కూడా చాలా అవసరం. అలాగే మీ మాట్లాడే తీరు ఇతరులకు మేలు చేసేదిగా ఉండేలాగా మనం ఏర్పాట్లు చేసుకోవాలి. ఆరోగ్య విషయంలో కొంత దోషం కనిపిస్తోంది, కానీ ఆ దోషము ఆహారం వల్ల వచ్చిన దోషంగా భాషిస్తోంది. అందువలన సమయానికి తగినటువంటి వ్యవహారాన్ని ప్రవర్తిస్తూ ఇతరులకు మేలు చేస్తూ సజ్జన సాంగత్యంతో కాలాన్ని గడుపుతూ ఉపకారం చేయడం ఒకటే లక్ష్యంగా జీవించడం వలన ఆనందాత్మకమైన జీవనం లభిస్తుంది. ఎన్నిటినో మనం సాధించినటువంటి సత్ఫలితాలను పొందగలుగుతాం. మీరు మాట్లాడే తీరు ఇతరులను ఆకట్టుకుంటుంది కాబట్టి వారికి సహకరించటం, అలాగే వారికి మేలు చేసేటువంటి ఆలోచనలను వారికి చెప్పడం, అలాగే రాజకీయ నాయకుల యొక్క అండదండలతో పలుకుబడితో కొన్ని కొత్త కార్యక్రమాలను రూపొందించుకోవడం, వాటిని సమగ్రంగా నిర్వర్తించగలగడం, అభివృద్ధిని సాధించటం వీటికి అవకాశాలు ఉన్నాయి. ఇది మొత్తం మీద చూసినప్పుడు ఏలినాటి శని యొక్క ప్రభావం చేత వ్యక్తి కొంత ఆలస్యంగా ఇంటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ రకమైనటువంటి విధానాల్ని పాటించకుండా సమయ పాలన అనేటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ప్రతి శనివారము ఒక 1 కేజీ నల్లనూలుతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా విజయాలను అధికంగా సాధించగలుగుతారు. గ్రహ దోషాలని కూడా అధిగమించగలుగుతారు. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి తాము మాట్లాడే తీరుకి ఎదుటి వ్యక్తులు ప్రభావితులు కావాలి అనేటువంటి ముఖ్య లక్షణం ఉంటుంది. దాన్ని సాధించగలరు. అలాగే మీ యొక్క సంభాషణ తీరు వలన అందరినీ ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేసి వారితో పనులు చేయించుకోవడం కోసం వినియోగించాలి. ఆ పనులు చేయించుకున్న తర్వాత కూడా వారికి ప్రత్యుపకారాన్ని కూడా ఏర్పాటు చేయడం మరవకూడదు. తద్వారా మీరు అనుకోని కార్యాలను కూడా అధికంగా సాధించగలుగుతారు. పుణ్యబలాన్ని పెంపొందించుకోగలుగుతారు. రావాల్సిన సొమ్ము చేతికి వచ్చే అవకాశం ఉంది, కానీ దాన్ని వినియోగించేటప్పుడు ఎక్కువ జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. అప్పులు మాత్రం ఎవరికి ఇవ్వకూడదు. ఎవరైనా ఉపకరిస్తారు అనిపించినా మీరు ఉపకరించాల్సి ఉన్నా వారికి వస్తు రూపంలో కనుక అవసరమైన వస్తువులను అందించడానికి ప్రయత్నం చేసినట్లయితే దీర్ఘకాలికంగా గృహ సౌఖ్యం పెరిగే అవకాశం ఉంది. ఈ రాశివారు తాము మాట్లాడే తీరు గంభీరంగా ఉండడం వలన ఎక్కువ మందిని ఆకట్టుకోగలుగుతారు. ఇతరుల నుంచి సహకారాలు బాగా వస్తాయి. పోలీస్ ఆఫీసర్లు, ఆధ్యాత్మికంగా ఉన్నతులైనటువంటి వ్యక్తులు, స్త్రీలు మొదలైనటువంటి వారంతా కూడా మీకు సహకరించేటువంటి అవకాశం ఉంది. ఆ సహకారాన్ని సద్వినియోగం చేసుకోవడం తప్పనిసరి. ఆరోగ్య విషయంలో తండ్రి ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వృత్తి స్థానంలో ఎక్కువ శ్రమకు గురవుతారు. అయినప్పటికీ కూడా అక్కడ ఉండి
మీ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఎక్కువ సత్ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంది. ముఖ్యంగా అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న దృష్ట్యా వాటిని అధిగమించడం అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైన విషయమే. మకర రాశి. ఈ రాశివారు పట్టుదలతో వ్యవహరించి అన్ని పనులను చక్కపెట్టుకోగలుగుతారు. వ్యాపార మూలకంగా కూడా లాభాలను పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో ఖర్చు చేయడం అనేటువంటి దానివల్ల నష్టాలు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ఆత్మీయుల యొక్క సలహాలను పాటిస్తూ ముందుకు వెళ్ళడం మంచిది. ఆరోగ్య విషయంలో శారీరకమైనటువంటి లక్ష్యం నెరవేరింది. ఆధ్యాత్మికమైన లక్ష్యాన్ని పెంపొందించుకోవడం కోసం ముఖ్యంగా కృషి చేయాలి. వ్యాయామ ప్రాణాయామాదులు, శనివారం శివునికి పూజ చేయడం, నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆ 1/2 కేజీ నల్ల నువ్వులని ఆవులకు పెట్టడం, అలాగే ఆయన్ని ఆరాధించడం కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించడం, ఇవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తుంటాయి. సాంబ సదాశివ అనే నామాన్ని జపించినట్లయితే ఇంకా ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది. ఎందువలన అంటే సా అంబ, అంబతో కూడినవాడు సాంబుడు, సదాశివ ఎల్లవేళలా మంగళకరుడైన వాడు సదాశివుడు. ఆ రకమైనటువంటి భావన మనం చేస్తూ ఆయన్ని స్మరించినట్లయితే దుఃఖాలను అధిగమించడం, అపమృత్యువులను అధిగమించడం, అలాగే లక్ష్యాన్ని సాధన చేయగలగడం అనేటువంటివి సిద్ధిస్తాయి. ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రతి నిత్యము చీమలకు కొన్ని నూకలు, పక్షులకు కాసిన గింజలు, ఆవులకు కాస్త గడ్డి వేస్తుంటే ఆరోగ్య విషయంలో తొందరగా అభివృద్ధి కనిపిస్తుంది. మాట్లాడే తీరులో కఠినంగా మాట్లాడడం ఒకసారి, ఎదురు వ్యక్తి ఎందు ప్రేమ లేనట్లుగా మాట్లాడడం ఇంకొకసారి, ప్రేమ అధికంగా ఉన్నట్టు మాట్లాడడం ఒకసారి, ఇలా వైవిధ్యం గోచరిస్తోంది. వాటి వల్ల మనకు నష్టం కలగకుండా లాభప్రదంగానే ముగియడం కోసం శ్రీ దత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉన్నట్లయితే సరియైన ఆలోచన వచ్చి సరియైన నిర్ణయాలను మనం అమలు చేసేటువంటి అవకాశాలు పెరుగుతాయి. కుంభరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో కొంత బద్ధకం చూపించిన క్రమంగా ఆ వేగం పెంపొందించుకోగలుగుతారు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ప్రయోజనాన్ని ఇచ్చేలా వ్యవహరించడం చాలా అవసరం. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేయడం వల్ల ఎక్కువ సత్ఫలితాలను పొందుతారు. ఆరోగ్య విషయంలో కొంత అనుకూలత కనిపిస్తోంది. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకోవడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించడము, శనిదోష పరిహారం కోసం ప్రతి శనివారము శివునకు పూజ చేసి ఆ 1/2 కేజీ నువ్వులను ఆవులకు పెట్టడం, ఒక ఆవుకు పెట్టకూడదండి, ఎక్కువ ఆవులను తోటికి వెళ్ళి పెట్టాలి. ఆ విధంగా చేయడం ద్వారా వాటికి శరీర పుష్టి కలుగుతుంది, ఆరోగ్య బలం పెరుగుతుంది. వ్యక్తి తాను అనుకున్న లక్ష్యాలను సాధించడం విషయంలో తొందరగా ముందడుగు వేయగలుగుతాడు. ఆత్మీయుల సహకారాన్ని కూడా తీసుకుని వ్యక్తి ఆ లక్ష్యాలను సాధించగలుగుతాడు. ఈ రాశివారు తాము స్నేహ సంబంధాలను వృద్ధి పొందించుకోగలుగుతారు. కానీ అనుకోని ఖర్చులు కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కానీ ఆ అనుకోని ఖర్చుల దృష్ట్యా ఇబ్బంది పెట్టినా సత్ఫలితాన్నిచ్చేవే కావడం వలన తదనంతర కాలంలో లాభప్రదాలుగా ఉపకరించేవిగా సిద్ధిస్తాయన్నమాట. అలాగే స్థిరాస్తులను కొనే ప్రయత్నం చేసినట్లయితే అనుకూలమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. దానికి శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ నమః అనే మంత్రాన్ని ఒక 1098 సార్లు ప్రతిరోజు చేసుకుంటున్నట్లయితే సిద్ధించేటువంటి భూమి మీకు మేలు చేసేదై, ఆనందాన్ని ఇచ్చేదై, అధికమైన అభివృద్ధినిచ్చేదిగా రూపొందే అవకాశం ఉంది. మీనరాశి. ఈ రాశి వారిలో వారము యొక్క ప్రారంభంలో కొంత అసంతృప్తులు కనిపించే అవకాశం ఉంది. కానీ ఆ అసంతృప్తి కృషిశీలతను పెంపొందించుకునేదిగా రూపొందించుకున్నట్లయితే అభివృద్ధి సుసాధ్యమవుతుంది. స్నేహ సంబంధాలు బాగుంటాయి.
అలాగే మనసు యొక్క ప్రశాంతిని సాధించగలుగుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం మంచిది. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టినా తరువాతి కాలంలో అవి ఉపకరించేవిగా రూపొందుతాయి కాబట్టి ఇబ్బంది లేదు. స్నేహ సంబంధాల విషయంలో మీరు వారికి చేసేది ఎక్కువగా ఉంటుంది, మీరు పొందేది తక్కువగా ఉంటుంది. కానీ వారికి గత జన్మలో ఉండేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా తీర్చుకోవడానికి దీన్ని వినియోగించుకోవడం ద్వారాను, మాట్లాడే తీరులో ఇతరులకు మేలు కలిగేలా మాట్లాడడం అభ్యసించడం ద్వారాను ఎక్కువ సత్ఫలితాలను సాధించే అవకాశం ఉంది. వృత్తి స్థానంలో మీరు నైపుణ్యాలను అధికంగా ప్రదర్శించి వారికి అనుకూలంగా పై అధికారులకు మేలు కలిగేటట్లుగా ప్రవర్తించగలుగుతారు. తద్వారా గుర్తింపును పొందే అవకాశం ఉంది. తండ్రి తత్సంబంధీకుల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు, భౌతిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. కానీ ఆర్థికంగా వచ్చే డబ్బు చేతికి వచ్చినా దాన్ని సద్వినియోగం చేయడం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. అప్పులు ఇవ్వడం పనికిరాదు. ఆనందానుభూతి కోసం చేసేటువంటి ఖర్చులు అధికంగా చేసినా పర్వాలేదు. అలాగే ఆధ్యాత్మిక విషయాల్లో ఏకాగ్రతను పెంపొందించుకోవడం ద్వారా ఆ లక్ష్యశుద్ధిని పొంది విజయాలను సాధించగలుగుతారు. అనుకోని ఘటనలను కూడా ఎదుర్కోగలుగుతారు. మొత్తంపై ఈ సమయం సద్వినియోగం చేసుకోదగినదిగా గుర్తించాల్సిన అవసరం.